ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. కర్ణతాళానిలక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్మహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహం కారిణం శ్యాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః. శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణ సిహృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అనువక్తీకరించి మనకు ప్రసాదించిన శ్రీ కూర్మ మహాపురాణంలోని 2వ భాగంలో ఉన్న ఈశ్వర గీతను పితృదేవత అర్చన విధానంలో సులభ పద్ధతిలో బ్రహ్మ విద్యను ఈ కార్తీక మాసంలో ఉపాసిస్తున్నాము. ఈ అత్యంత కఠినమైనటువంటి బ్రహ్మ విద్యను అత్యంత సులభమైనటువంటి మార్గంలో గురుదేవులు మనకు చూపించినటువంటి వారు అనుగ్రహించిన భాష్య రూపంలో మనము దీనిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. 2 అధ్యాయముల తర్వాత ఉన్న 3వ అధ్యాయంలో ముందు 9 శ్లోకముల్లో స్వామివారు మనకు ఈ యోగము అంటే ఏమిటి, సాంఖ్యము అంటే ఏమిటి, అలాగే జ్ఞానము లేకపోతే యోగము, వీటి ద్వారా ఎలా సాధనలు చేస్తారు, ఏది చేస్తే ఏది లభిస్తుంది, ఏమి లభించాలని ఈ సాధనలు చేయాలి అనేటువంటివి చెబుతూ వచ్చారు. ఇక్కడ ఈరోజు ఒక యువకుడు అడిగినటువంటి ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటిది. గురువుగారు, ఈ ఈశ్వర గీతలో స్పష్టంగా 2వది అనేటువంటిది లేదు, కేవలము, కేవలుడు, అద్వైతం, ద్వైతరహితం అని కుండ బద్దలు కొట్టి మరి స్వామివారు చెప్పారు కదా. మరి అనేక రకములైనటువంటి మతములు ఎలా పుట్టాయి అని వారు వాక్యం కూడా చేశారు. విశిష్టాద్వైతం ఎలా పుట్టింది, ద్వైతం ఎలా పుట్టింది అని వారికి తెలిసినంత వరకు అడిగారు. నిజానికి విశిష్టాద్వైతము ద్వైతమే కాదు, మనకు ఉన్నటువంటి రామకృష్ణ మఠము తీసుకున్నా లేదా చైతన్య మహాప్రభువును తీసుకున్నా, అంటే బెంగాల్ అటువైపు వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభువు, అలాగే రామకృష్ణ మఠము, ఇంకా ఇస్కాన్ అని చెప్పని అంటాము, వీరివందరివి కూడా సూక్ష్మ విభేదములు ఉన్నటువంటి మతములు. అయితే అందరికీ కూడా వేదమే ప్రమాణంగా వారు చేస్తున్నటువంటి సాధనలు.
ఇవి అర్థం అవ్వాలి అనన్నా, అర్థం చేసుకోవాలి అనన్నా అది ఒక రకమైనటువంటి పరిశోధన విధానంలోకి వెళుతుంది, కానీ సాధన విధానానికి అంతగా ఉపయోగించేదేం కాదు. ఏదో ఒక మార్గం పట్టుకొని ఆ మార్గంలో ఆ గురువులు చూపిస్తున్న మార్గంలో ప్రయాణం చేస్తే మీ సాధన సరిగ్గా గనక సాగుతూ ఉంటే, ముందుకు వెళుతూ ఉంటే, సాధన ఫలం సిద్ధిస్తే తప్పనిసరిగా మీరు వచ్చి మళ్ళీ అద్వైత స్థితిలో మీరు ఉంటారు. క్లుప్తంగా చెప్పుకోవాలి అని అంటే శంకరాచార్యుల వారు ఏ విధంగా అద్వైత మత స్థాపన చేశారు అనేటువంటి దానికి ప్రమాణాలు ఇవే. ఏ కూర్మ మహాపురాణంలో ఉన్నటువంటి ఈశ్వర గీత అయితే కానివ్వండి, లేకపోతే ఇంకొకటైతే కానివ్వండి. అయితే వీళ్ళన్నింటికన్నా కూడా ముఖ్యమైనటువంటిది వేదవ్యాసుడు రచించినటువంటి, ఆయన వ్రాసినటువంటి భిక్షుగీత అని ఉంటుంది. అది మీకు సంబంధించింది కాదు, సన్యాసాశ్రమంలో ఉన్న మా వంటి వారికి సంబంధించినటువంటిది. అది భిక్షుగీత అని అంటారు. దానికి ఉన్న పేరే బ్రహ్మసూత్రములు అని. ఈ బ్రహ్మసూత్రములు అధ్యయనం చేయాలన్నా, వాటిని అర్థం చేసుకోవాలన్నా మళ్ళీ వేదములు చదువుకొని ఉండాలి, ఉపనిషత్తులు చదువుకొని ఉండాలి, బ్రహ్మజ్ఞానం ఒక గురుముఖత తెలుసుకొని ఉండాలి. ఉంటేనే ఈ బ్రహ్మసూత్రములు అధ్యయనం చేయడానికి అర్హత వస్తుంది. ఆ తరువాత అందులో వ్యాస భగవానుడు ఏం ప్రతిపాదించాడు అనేటువంటిది మనకు ఉంటుంది. కనుక ఈ అద్వైతమైన, విశిష్టాద్వైతమైన, ద్వైతమైన, లేకపోతే చైతన్య మహాప్రభువు చెప్పినటువంటి గౌరంగ విధానమైన, లేకపోతే గౌడీయ మఠము అని చెప్పని ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా మనకు తూర్పు వైపు నుంచి వచ్చినటువంటివి. అంటే రామకృష్ణ మఠము, ఇస్కాన్, ఇవన్నీ కూడా తూర్పు దేశ ప్రభావంతో వచ్చినటువంటి సిద్ధాంతములు. ఈ సిద్ధాంతములన్నీ కూడా మరలా వేదమును ప్రమాణంగా అంగీకరించి వచ్చాయి. కనుక ఇవన్నీ కూడా సాధనా పద్ధతులే. ఇవన్నీ ఎందుకని? వేదమును వాళ్ళు అంగీకరించారు కనుక. వేదమును అంగీకరించి ఎవరైనా ఏ మతమునైనా సరే వేదవ్యాసుడు చెప్పినటువంటి బ్రహ్మసూత్రముల ప్రకారంగా ఇంకొక మతాన్ని స్థాపించవచ్చు. మీరైనా స్థాపించవచ్చు, నేనైనా స్థాపించవచ్చు. అయితే మేము శంకరాచార్యుల వారు, మా జగద్గురువులు స్థాపించినటువంటి ఆ అద్వైత మతాన్ని స్వీకరించి దాన్నే ప్రమాణంగా స్వీకరించాం కాబట్టి ఇక మేము కొత్తగా ప్రతిపాదించే మతం ఏది లేదు. మాకు శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి అద్వైత మతమే మాకు ప్రమాణం. కనుక మేము కొత్తగా ఏమీ ప్రతిపాదించడం లేదు. కానీ ఈ విధంగా రామకృష్ణ పరమహంస, ఆ చైతన్య మహాప్రభుల వారు, లేకపోతే ఇస్కాన్ స్వామీజీ, లేకపోతే ఇంకొకళ్ళు ద్వైతమన్నారు, అద్వైతమన్నారు. వీళ్ళందరూ కూడా ఎలా ఈ మతాలను ప్రతిపాదించారు అని అంటే, వారు ఫస్ట్ వేదాలను ప్రమాణంగా అంగీకరించారు. ఆ తరువాత వేదవ్యాసుల వారు చెప్పినటువంటి ఆ బ్రహ్మసూత్రములు, భిక్షుగీతను వారు అర్థం చేసుకున్న దాని ప్రకారంగా వాళ్ళు చెప్పుకున్నటువంటి, వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి దానికి వాళ్ళు చెప్పినటువంటి భాష్యము ప్రకారంగా వాళ్ళు ఒక మతాన్ని స్థాపించుకున్నారు. కనుక ఇక్కడ వాళ్ళ గురుదేవులు చెప్పినటువంటి భాష్యము ప్రకారం ఉన్నది ఒకటే. అక్కడ బ్రహ్మసూత్రములు వేదవ్యాసుల వారు చెప్పింది.
వేదాలను ప్రమాణంగా అంగీకరించారు, వేద వ్యాసుల వారు చెప్పిన దాన్ని ప్రమాణంగా అంగీకరించారు. కానీ తమకు అర్థమైన దాన్ని వాళ్ళు ఒక భాష్యంగా వాళ్ళు రూపొందించుకొని దాని ప్రకారంగా వాళ్ళు కనుక ఇక్కడ ఉన్నటువంటి 2 యాసిడ్ టెస్టులు కూడా వాళ్ళు అంగీకరించారు. కాబట్టి అంటే వేదములను ప్రమాణంగా తీసుకున్నారు. అలాగే వేద వ్యాసుడు రచించినటువంటి ఆ భిక్షగీతను లేకపోతే ఇది బ్రహ్మసూత్రములు అనండి, దీన్ని కూడా ప్రమాణంగా తీసుకుని వాళ్ళు వాళ్ళ భాష్యం ప్రకారంగా వాళ్ళు ప్రతిపాదించారు. కాబట్టి ఆ మతాలను కూడా హిందూ ధర్మముల్లోని మతములుగా భావించారు. ఎందుకని ఇక్కడ మనకు హిందూ ధర్మము ఉన్నది. హిందూ ధర్మము ఏమిటి చెప్తోంది అని అంటే ఈ వేదములను ఈ బ్రహ్మసూత్రములను చెప్తోంది. కనుక వేదములను బ్రహ్మసూత్రములను ఎవరైతే అంగీకరిస్తున్నారో వాళ్ళు హైందవ ధర్మాన్ని వాళ్ళు అంగీకరించిన వారు కనుక వారు స్థాపించేవి మతములు. కనుకనే మనకు హిందూ మతం అంటూ ఏది లేదు అని చెప్పడం అదే. హిందూ మతం లేదు, శైవ మతము ఉన్నది, వైష్ణవ మతము ఉన్నది, గాణాపత్యము వినాయకుడే పరదైవము అనేటువంటి ఒక మతము ఉన్నది, శాక్తేయము ఉన్నది, అంటే అమ్మవారిని శక్తి స్వరూపిణిగా చెప్పేటువంటిది, అమ్మే పరతత్వము అని చెప్పేటువంటి మతం ఒకటి ఉన్నది. అలాగే సౌర మతం, సూర్యుడే ఒక మతంగా చెప్పేటువంటి, సూర్యుడే పరమాత్మ అని చెప్పేటువంటి మతం ఒకటి ఉన్నది. సరే, చాలా మైనారిటీ మతం వైష్ణవ మతం ఒకటి ఉన్నది, అంటే విష్ణువే పరతత్వంగా చెప్పేటువంటిది. మళ్ళీ ఆ విష్ణువే పరతత్వం అని చెప్పే దాంట్లో మళ్ళీ ఇదిగో విశిష్టాద్వైతమని, ద్వైతమని, చైతన్య ప్రభు అని, ఇంకొకటి వాళ్ళల్లో వాళ్ళకి మళ్ళీ చీలికలు ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా వైష్ణవ మతంలో చీలికలు పేలికలుగా అవన్నీ కూడా ఉన్నటువంటి మాట వాస్తవం. వాళ్ళు చెప్పేటువంటి దాన్ని మతం అని చెప్పని అనాలి. ఇవన్నీ కూడా మతములు. అంటే సైద్ధాంతిక పరంగా ఏర్పడిన మతముల్లో అద్వైత మతము, విశిష్టాద్వైత మతము, అలాగే ఈ ద్వైత మతము, చైతన్య మహాప్రభువు, ఇలాంటి వాటిని మనము సైద్ధాంతిక పరంగా ఏర్పడినటువంటివి. పూజాపరంగా ఏర్పడినటువంటివి శైవ మతము, గాణాపత్యము, కుమారస్వామి లేదా అగ్నినే పరతత్వంగా భావించేటువంటిది ఇక్కడ కూడా వస్తుంది మనకు. కనుక అగ్నినే పరతత్వంగా భావించేటువంటిది, లేదా విష్ణుమూర్తి, లేదా సూర్యుడు, లేదా గణపతి, ఇలా 6 షణ్మతములు అంటే పరతత్వాన్ని దైవాన్ని పూజించే వారిని బట్టి ఏర్పడినటువంటి మతములు. కనుక 2 సైద్ధాంతిక మతములు, పూజించేటువంటి అర్చనామూర్తి పరంగా ఏర్పడిన మతములు, 2 రకములైనటువంటి మతములు. ఇవి హైందవ మతములు కానీ, హైందవంలో ఉన్న మతములు కానీ హైందవ మతం కాదు. హైందవ మతం అంటే అసలు ఏదీ లేదు. మనకు ఉన్నటువంటిది హైందవ ధర్మంలో మతములు ఉన్నాయి మనకు. అది స్పష్టంగా అందరము తెలుసుకోవలసినటువంటిది. ఇందులో మహాశక్తిమంతమైనటువంటిది ఈ అద్వైత మతం. సార్వత్రికమైనటువంటిది, ఖండించడానికి వీల్లేనటువంటిది. అందరూ కూడా ఎవరు ఏ రూపంలో యథా నదీనాం సాగరో గతి అన్నట్టుగా ఎవరు ఏ విధంగా వాళ్ళు సాధన చేసిన అద్వైత స్థితిలోనికి రావలసిందే. వాళ్ళు ఉన్నది ఒకటే పరమాత్మ అని అంగీకరించి తీరవలసినటువంటి అంబుధి, వైరాగ్య అంబుధి, సాధన అంబుధి. మీరు ఏమైనానండి అంటే ఇదొక మహాసముద్రము అన్నమాట శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటిది. కనుకనే మీరు మంత్రపుష్పం తీసుకున్నా సరే, స బ్రహ్మ స విష్ణు స ఇంద్ర రుద్రస్త్వగుం ప్రజాపతి అని అక్కడ కూడా చెప్తారు.
అదో ఆ పరమాత్మ వాణ్ణేను విష్ణువను, రుద్రుడను, ఇంద్రుడను, అగ్ని అను, యావైనాను ఉన్నది వాడు ఒక్కడే అని చెప్తారు. అనేక ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నటువంటిది ఒక్కడే 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 అని చెప్తోంది. ఆ ఒక్కడికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ఏం లేదు. నువ్వు నాలుగు చేతులు ఉండి శంఖం చక్రం పట్టుకొని యగనామం పెట్టుకొని ఉన్నాడు అని అంటావు, ఓకే. లేదు 3 కన్నులతోటి, జటాజూటములతోటి, గంగతోటి, చంద్రవంకతోటి, త్రిశూలంతో ఉన్నాడని అంటావా, ఓకే. లేదు తొండంతో ఉన్నాడు, ఆయన బాణపట్ట వేసుకుని ఉన్నాడు, ఎలకనెక్కుతాడు అని అంటావా, ఓకే. లేదు చిన్నపిల్లాడిలాగా ఉంటాడు, ఆయన శక్తి అనే ఆయుధం ధరిస్తాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటావా, ఓకే. ఏం కాదయ్యా, అసలు అమ్మ లేకపోతే ప్రపంచం ఎక్కడుంది? సృష్టి మొత్తం కూడా ఉన్నది అమ్మే. కనుక అమ్మే పరతత్వ దైవము, గౌరీ మాతే, కనకదుర్గే, కాళీమాతే అని అంటావా, ఓకే. మాతృస్వరూపిణి, మాతృస్వామ్యం అని అంటావా, ఓకే. కనుక శివుడు, గౌరీదేవి, గణపతి, కుమారస్వామి 4 మతాలు ఒక్కడింట్లోనే ఉన్నాయి, పరమేశ్వరుడి ఇంట్లోనే. ఇక 2 ఏది, మళ్ళీ సూర్యుడు. కంటికి కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష దైవము శివుడు కనుక, సూర్యుడు కనుక ఆ సూర్యుడే ప్రత్యక్ష దైవము అని సౌర మతము ఒకటి. కనుక ఇది కాదు విష్ణుమూర్తి అనేటువంటిది ఇంకొకటి. మొత్తం 6 మతములు. ఇందులో 4 మతములు పరమేశ్వరుడి ఇంటికి సంబంధించినవి, మిగిలిన 2 ఇవి. అందులో సౌర మతం ఇంకా మైనారిటీ మతం, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇందులో కుమారస్వామి మతాన్ని కొంతమంది ఆగ్నేయ మతము అని కూడా అంటారు, అగ్నిని ఆరాధించేటువంటి మతము అని కూడా అంటారు. ఇది ప్రామాణికమే. మళ్ళీ చాలా మంది మనకు అంటారు పార్సీలు అంటారు. మొన్ననే ఆయన దివంగతులు కూడా అయ్యారు. ఈ పార్సీలకు చెందినటువంటి టాటా గారు, వాళ్ళు పార్సీలు, వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు. అగ్నిని ఆరాధిస్తూ అగ్నియే పరతత్వము అని చెప్పని. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ ఇరాను, ఇరాకు ఆ ప్రాంతాల్లో నుంచి మనకి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. అంటే ఈ భారతదేశము ఒకప్పుడు అంతవరకు కూడా వ్యాపించి ఉండేది. ఈ సాధన రీతులు, ఈ ఆరాధన పద్ధతులు, విధానంలో వాళ్ళు అగ్నిని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. అంటే కుమారస్వామి ఆరాధకులు అన్నమాట. ఈ అగ్ని ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళు భారతదేశం వచ్చి గుజరాత్ ప్రాంతంలోకి వచ్చి అక్కడ వాళ్ళు ముస్లిమ్స్కి వాళ్ళకి వచ్చి వాళ్ళంతని ధర్మిస్తే పాపం వాళ్ళు పొట్ట చేత పట్టుకుని కకావికలైపోయి అక్కడికి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, అయ్యా మేము ఇలా వచ్చాము, అయితే మేము అగ్నికార్యం చెయ్యందే మేము ఉండలేము, మేము అగ్నికార్యం చేయాలంటే ఆ భూమి మాదయ్యి ఉండాలి, కనుక మాకు మాదయ్యే భూమి మీరు ఇవ్వండి అంటే, అప్పుడు గుజరాత్ దగ్గర ఉన్నటువంటి ఆ రాజు సరే అయితే మీరు అక్కడ ఉండండి అని చెప్పానంటే వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో వచ్చారు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో పార్సీ గుట్ట అని చెప్పని ఇంకొకటని ఉంటాయి. కనుక ఈ పార్సీలు వాళ్ళు ఎప్పుడు కూడా ఏ భూమిలో వాళ్ళు అగ్నికార్యం చేయాలన్నా ఆ భూమి వాళ్ళు అవ్వాలి. కనుకనే మీకు ఈ పార్సీ గుట్ట ఇలాంటివన్నీ కూడా ఇలా ఏర్పడుతూ ఉండడానికి కారణం ఎలా వచ్చింది అంటే, ఇలా అంటే ఎవరో పార్సీలు అక్కడికి వచ్చి అక్కడ ఆ భూమిని వాళ్ళు తీసుకుని వాళ్ళు అక్కడ అగ్నికార్యం చేయబట్టి అది పార్సీ గుట్ట, లేకపోతే ఇంకొకటి ఇలా ఉంటాయి. అది సరే, అవి చరిత్రకు సంబంధించింది అనుకోండి, మనకు సంబంధించింది కాదు. కాకపోతే భారతదేశంలో ఈ పార్సీలు ఎలా వచ్చారు అంటే ఇలా వచ్చారు. కనుక వాళ్ళు అగ్ని ఆరాధకులు. వాళ్ళు అగ్ని కార్యము చేయాలి అని అంటే వాళ్ళకు భూమి కావాల్సి వస్తే గుజరాత్లో ఇస్తే వాళ్ళు దే ల్యాండెడ్ ఇన్ ద గుజరాత్ అండ్ దే డిడ్ their devotional activities and their religious activities they started in the Gujarat. అక్కడి నుంచి వాళ్ళు ఈ బొంబాయి ఇతర ప్రాంతముల్లో వాటిల్లోనూ వాళ్ళు
ఆరాధించారు. కానీ చాలా శక్తిమంతులు వాళ్ళందరూ కూడా అగ్ని ఆరాధకులు వాళ్ళు. కనుక ఏంటంటే ఈ అగ్ని అనేటువంటిది ఒక మతం నిజానికి. ఇది కూడా హైందవ ఆరాధన పద్ధతుల్లో విధానాల్లో ఉన్నదే. అయితే వారు ప్రత్యేకమైనటువంటి విధానంలో వాళ్ళు అగ్నిని ఆరాధిస్తూ వచ్చారన్నమాట. ఇలా మనకున్నటువంటి ఈ అర్చన విధానాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇవి ఇన్ని ఏర్పడినా ఇవన్నీ కూడా ఇంకా చాలా మందికి చాలా సందేహములు. ఎందుకని ఫలానా మతంలో వాడే చెయ్యి అదే చెయ్యి అని చెప్పని, లేకపోతే కనుక నేను నరికేస్తాను చంపేస్తాము అని చెప్పని ఒక రకమైనటువంటి మూఢత్వము, అంధవిశ్వాసము, లేకపోతే ఇంకొకటి ఇవన్నీ ఏర్పడ్డాయి. ఫలానా అల్లాడే నమ్మాలి, క్రీస్తునే నమ్మాలి, ఇంకెవరిని నమ్మకూడదు, ఇంకొకటి మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు తనుకు వస్తారు. వాళ్ళల్లో మళ్ళీ మేడిమాతను పూజించరు కొంతమంది. మేడిమాతను పూజించే వాళ్ళు ఒక మతం, క్రైస్తవంలోనే వాళ్ళు వేరు, మళ్ళీ విగ్రహాల వాళ్ళు మేడిమాతను పూజించరు. ఇలా వాళ్ళల్లో వాళ్ళకి ఇన్ని రకములైనటువంటి విభేదములు ఉంటూ వచ్చాయి. ఇలా మీరు కనుక తీసుకుంటే ఇతర మతాలు ఎన్నో పుట్టాయి. ఏదో మనకు సామెత ఉంది కదా, మక్కలో పుట్టి పుబ్బలో పోవటము, లేకపోతే పుబ్బలో పుట్టి మక్కలో పోవడము అనేటువంటి సామెత ఉంది చూసారా. అలా పుట్టాయి, అలా పోయాయి. మహా సామ్రాజ్యాలు, రోమ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు ఇంకొకళ్ళు కూడా అలాగే తుడిచిపెట్టుకుని పోయారు. ఎందుకని వాళ్ళందరూ పోయారంటే వాళ్ళు స్థాపించిన మతాలు. ఇక్కడ మతం కాదు, ఇది ధర్మం. మతాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి మనకు, కానీ ధర్మం మాత్రం ఒక మహావృక్షం లాంటిది. ఈ మహావృక్షము మీద ఎన్ని పిచ్చుకలైనా వాలవచ్చు, ఎన్ని గోరింకలైనా వాలవచ్చు, ఎన్ని చిలకలైనా వాలవచ్చు, ఎన్ని పక్షులైనా వాలవచ్చు. ఈ హిందూ ధర్మము ఒక వటవృక్షం లాంటిది, అశ్వత్థ వృక్షము లాంటిది. ఇంకొకటి చాలా పెద్దది, పిల్లల మర్రి అని చెప్పని ఉన్నది మనకు. అది ఎక్కడ దాని మూలం ఏమిటో మనకు తెలియదు. అది అలా వ్యాపించేసేసి ఉన్నటువంటి మహావృక్షం ఎలా అయితే ఉన్నదో అలా హైందవ ధర్మము ఉన్నది. కనుక ఈ హైందవ ధర్మంలో మనకు ఏ మతం వచ్చినా సరే ఇందులో మెర్జి కావాల్సిందే, ఇందులో కలిసిపోవాల్సిందే. కనుకనే ఆ పార్సీలు కూడా వాళ్ళ దేశాన్ని వాళ్ళు వదిలి వచ్చేసిన వాళ్ళు, అరే ఇదే నా దేశము అని చెప్పని ఇక్కడ మమేకమైపోయి ఇక్కడ భరతమాత సేవ చేస్తూ వేల కోట్ల రూపాయలు ఆర్జించినా మళ్ళీ ఈ భరతమాతకే వాళ్ళు ఇచ్చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు తెలుసుకున్నారు, మనం ఇక్కడి నుంచే వెళ్ళామన్నమాట అక్కడికి, ఇదే మన స్వస్థలము అన్నమాట అని ఇక్కడే వాళ్ళు మళ్ళీ. ఇది కేవలము ధనాకర్షణ ఇంకొకటి అనే కాదు, మతములు కూడా ఇలాగే వచ్చి ఇందులోనే. ఆఖరికి మనము చులకనగా చూసేటువంటి తురకలు కూడా ఉర్దూ అనేటువంటిది ఇక్కడకు సంబంధించిందే. అక్కడ ఉన్నటువంటి పర్షియన్ లాంగ్వేజ్ ఇంకొకటే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక భాష డెవలప్ అయింది వాళ్ళకు, ఉర్దూ అనేటువంటిది ఇంకొకటి. ఇక్కడికి వచ్చి వాళ్ళు మళ్ళీ ఈ ధర్మంలోనూ వీటిల్లోనూ వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించిన కొన్ని వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో గొడ్డు మాంసం తింటాము, పంది మాంసాన్ని వ్యతిరేకించడము, మనం మీసం ఉంచుకొని గడ్డం తీసేస్తే వాడు గడ్డం పెంచుకొని మీసం తీసేయటము, ఇలాంటి పనులు కొన్ని వాళ్ళు చేస్తే చేయవచ్చు గాక, కానీ వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా సరే తనడము చంపడము ఇంకొకటి జరిగాయి. కేవలము భారతదేశంలో మాత్రమే వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి, వాళ్ళు ఉండడానికి కారణం ఏమిటనంటే, అయినా నువ్వేం చేస్తావు, నాకు అల్లా అయ్యే పరమాత్మ ఇంకొకటి అంటావా, కానీ నీ ఆరాధన మంచిదే, అది కూడా ఉన్నది, ఓకే అలాగే చెయ్యి, అంతవరకు ఏ విధమైనటువంటిది. ఎక్కడొస్తుంది అని అంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, దాన్ని నువ్వెవడివి చెప్పడానికి.
అది అక్కడ పేచి అన్నమాట, అక్కడ అన్నమాట. అంటే ఏంటి, నా విధానం నాది, నేను కూడా మాకు కూడా రంగు రుచి వాసన లేనివాడే, ఉన్నవాడు ఒక్కడే. కానీ అది కష్టము సాధన కనుకనే ఇక్కడ ఏం చేశారంటే వ్యక్త స్వరూపము అవ్యక్త స్వరూపం అని నీ ఇష్టం వచ్చిన నువ్వు మునిగింది గంగ, నువ్వు మెచ్చింది రంభ అని చెప్పానంటే అవును, మరి పుర్రికో బుద్ధి, నా మనసు దీని మీద లగ్నమవుతోంది, నేను దీన్ని పరమాత్మగా భావిస్తాను, దీన్ని నేను భగవంతుడిగా భావిస్తాను అంటే సర్వము భగవత్ స్వరూపములే గనక నువ్వు చెట్టునైనా మొక్కు, కొండనైనా మొక్కు, లేకపోతే కొండ పెంకునైనా మొక్కు, దేన్నైనా చెక్క ముక్కనైనా మొక్కు, దేన్నైనా మొక్కు, దేన్నైనా నువ్వు ఆరాధించు. పశు పక్షి దేన్నైనా, లేదు మనిషి, లేకపోతే దేవతలు, లేకపోతే కనుక భూతములు పంచభూతములు, లేకపోతే గాలి నిప్పు నీరు, దేన్నైనా నువ్వు ఆరాధించు. కానీ సరాసరి నేను వాణ్ణి ఆరాధిస్తాను అని అంటే అది అయ్యేది ఏం కాదురా నాయనా. కనుకనే ఇది కూడా ఎందుకు, ఈ విగ్రహారాధన కూడా ఎందుకు అని అంటే మాకు ఈ విగ్రహములు ఆరాధన ప్రధానం కాదు నాయనా, మాకు ప్రధానమైంది ఆ ఒక్కడు. ఆ ఒక్కడిని చేరుకోవడానికి ఇది ఉపాధిగా మేము ఈ విగ్రహారాధన చేస్తాంరా ఇది అని చెప్పనంటే అర్థం చేసుకున్నవాడు అర్థం చేసుకున్నాడు, లేదు పగలగొడతామన్నవాడు పగలగొట్టాడు, కట్టుకున్నవాడు మళ్ళీ కడుతూ వచ్చాం మనము. నీది మదముతోటి నువ్వు అలా ప్రవర్తించి నువ్వు అలా చేస్తూ ఉంటే కనుక అయ్యేది కాదురా నాయనా. అన్ని చోట్ల ఏ విధంగా అయితే రక్తపాతాలు అవి జరుగుతున్నాయో ఇక్కడ కానంటే అప్పుడు అర్థం చేసుకుని వాళ్ళందరూ కూడా భారతదేశంలో శాంతితోటి సామరస్యంతో ఉండటానికి ప్రయత్నించిన వాళ్ళు కనుకనే ఇక్కడ వాళ్ళకంటూ ఒక ఉర్దూ అనేటువంటిది ఇక్కడ ఏర్పడింది. కనుక మహమ్మదీయులైన అలాగే కిరస్తానీయుల్లో కూడా ఇప్పుడు మీరు కనుక చూస్తే మనం చాలామంది వెక్కిరిస్తున్నారు వాళ్ళని. వాళ్ళు కూడా ఏమిటి దేవాలయాలు కడుతున్నారు, కాషాయాలు కడుతున్నారు, ఇదేంటి మేరీమాత బతుకమ్మలు చేస్తున్నారు, ఇంకొకటి చెయ్యాలి, చేస్తారు, వాళ్ళకి తప్పదు. ఇక్కడికి వచ్చారు అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మతం అంటే ఏమిటి, ఆచారం అంటే ఏమిటి, అర్చన రీతులు అంటే ఏమిటి వాళ్ళకేం తెలుసు. ఏదో గుహల్లో ఉండి పశ్చిమాంసం పీకుది చర్మాలు కట్టుకున్నవి ఆ లండన్లు, ఆ అమెరికా ఇంకా కిరాతకం అనుకోండి. లండన్ చరిత్ర మాత్రం ఏమున్నది, ప్రపంచాన్ని అంతా దోచుకుపోయిన సంపదలు, దోచుకుపోయినటువంటి ఇది. కానీ దానికి ఏమైనా ఒక హిస్టరీ ఉందా, దానికి ఏమైనా ఒక జాగ్రఫీ ఉందా? ఇంత చేస్తే ఉమ్మేస్తే కొట్టుకుపోయేటువంటిది. కనుక దానికంటూ ఏం లేదు అక్కడ ఉన్నటువంటిది. కానీ కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతమైనా సరే ఇక్కడికి వచ్చి వాడికి ఏం తప్పేమన్నా ఉందా, ఇంకొకటి ఉందా అని చెప్పానంటే నేను కూడా కాషాయం కడతాను, నా చర్చికి మళ్ళీ ఇదిగో ఇలాంటివి పెడతాను, నేను కూడా మేరీమాతను విగ్రహారాధన చేస్తాను, చెయ్యాలి, తప్పదు. ఓ పరలోకమందున్న ప్రభువా అని చెప్పనంటే ఇక్కడ మాత్రం లేదా, మాకు ఉంది. అది ఎంత కష్టమైందో తెలిసే మేమేం చేస్తున్నాం అంటే విగ్రహారాధన చేస్తున్నాం. నువ్వేం చేసావు, పరలోకమందున్న ప్రభువా అని మళ్ళీ విగ్రహారాధనకు వచ్చి మేరీమాతను పెట్టుకుని మళ్ళీ పూజిస్తున్నావు. పూజించుకు తప్పదు. కనుక ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన క్రైస్తవ మతం కూడా ఇక్కడ ఎందుకు సర్వైవ్ అవుతుంది, ఎందుకని సర్వైవ్ ఇంకోటి కాదు, ఈ సముద్రంలో కలిసిపోవాల్సిందే నువ్వు ఎప్పటికైనా సరే. నీ క్రైస్తవం అక్కడ నిలవదు, నీ మహమ్మదీయ మతం అక్కడ నిలవదు. ఎందుకంటే మతాలు వస్తాయి పోతాయి. కానీ ఈ ధర్మం అనేటువంటి దాంట్లో నువ్వు వచ్చి ఈ సముద్రము అనేటువంటి ఈ ధర్మంలో నీ మతం వచ్చి కలిసిపోక తప్పదు.
కనుక నేను చరిత్ర తీసి చూడు, ఎన్నో వందల మతములు, వేల మతములు వచ్చాయి పోయాయి, ఏవి వచ్చాయో తెలియదు, ఏవి పోయాయో కూడా తెలియదు. ఆఖరికి దీని ఇల్లాహి అని చెప్పనని అక్బర్ కూడా ఓ మతాన్ని స్థాపించాడు మహమ్మదీయుల్లో. ఆ చరిత్రలో మిగిలిపోయింది కానీ అది ఎప్పుడు తుడిచిపెట్టుకుపోయింది, వాడితో పాటు తుడిచిపెట్టుకుపోయింది. ఇస్లాంలో అక్బరు దీని ఇల్లాహి అని అనుకుంటాను ఒక మతాన్ని ఆయన స్థాపించాడు. అది ఆయన ఉన్నంతకాలం ఉంది, ఆయనతో పాటు అది కూడా పోయింది. అలా ఎన్నో మతములు వచ్చాయి పోయాయి, వచ్చాయి పోయాయి, వచ్చాయి పోయాయి. అవన్నీ కూడా ఇక్కడకు వచ్చినందువల్ల, ఇందులో ఉన్న సత్యములు తెలుసుకున్నందువల్ల కొన్ని మిగులుతూ వచ్చాయి. కొన్ని ప్రమాదకరమైనటువంటివి కూడా వచ్చాయి. అదేమిటి అని అంటే వేద బాహ్యమైనటువంటి మతములు. అందులో ప్రధానమైనటువంటిది బౌద్ధము, చార్వాక సిద్ధాంతము ఇత్యాదులు. ఇవి వేదములను ప్రమాణంగా అంగీకరించాల. ముఖ్యంగా చెప్పాలనంటే బౌద్ధము ప్రపంచంలో క్రైస్తవము, ఈ ఇస్లాం తర్వాత అది కూడా సిగ్నిఫికెంట్గా ఎక్కువ మంది ఉండవచ్చు. ముఖ్యంగా చదపురుగులు తినేటువంటి దేశాల్లో అది ప్రాచుర్యం పొందవచ్చు. కానీ అది వేదాన్ని అంగీకరించింది కాదు. ఆ పరమాత్మను శూన్యం అంటాడు వాడు. అది నువ్వు ఏమైనా చెప్పురా, నువ్వు కూడా ఇక్కడ పుట్టావు ఇదన్నావు అని శూన్యమని ఎలా అంటావురా నాయన, ఆయన శూన్యం అంటే అసలుకు ఏముందిరా అది అని చెప్పంటే కాదు శూన్యం అని చెప్పని అంటాడు. అయితే నువ్వు వేదాన్ని అంగీకరించట్లేదు ఇది అని చెప్పని అంటే వాడు హిమాలయ పర్వతాలకు దాటిపోయిన తర్వాత వాడు ఆ చదపురుగులు తినేవాళ్ళకి, కుక్క మాంసం తినేటువంటి కొరియా వాళ్ళకి, లేకపోతే ఇంకొకళ్ళకి దేవుడు వాళ్ళకి అది కూడా తెలియదు కనుక వీడు చెప్పేది ఇది అని చెప్పని అనుకోవడం జరిగింది అక్కడ. కనుక ఈ బౌద్ధము, ఇక చార్వాకులు అనేటువంటి ఇంకొక ప్రమాదకరమైన వాళ్ళేమిటి, కావో పియో మజాకరు. ప్రపంచం కంటి ఎదురుగా కనిపిస్తుంటే, అందమైన అమ్మాయిలు కంటికి ఎదురుగా కనిపిస్తూ ఉంటే, మంచి బాటిల్స్ ఎదురుగా కనిపిస్తూ ఉంటే, రకరకాలైనటువంటి జంతువులు కాల్చుకొని తినడానికి మనకు అందుబాటులో ఉంటే, ఇవన్నీ తినక తాగక ఎంజాయ్ చేయక ఇదే చేయి హాయిగా కావో పియో మజాకరో అని అందమైన మాటలతోటి చెబుతూ వచ్చాడు చార్వాకులు అని అంటే అందమైన మాటలతోటి జనాల్ని పక్కదో పట్టిస్తూ ఉంది. వాడి వల్లే ఏమైంది, ఇదిగో ఇప్పుడు ఏమైందో అప్పుడు అదే అయింది. ఇప్పుడు ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి, అప్పుడు మతాలు తప్పు చేసాయి. ఏమిటి, కారేసుకుని సాయంత్రం పూట 5 గంటలకు వెళుతూ ఉంటే ఓ తీర్థ ప్రజ, ఓ ఎన్ని బళ్ళు, ఎంతమంది, ఏమిటి, ఇక్కడ ఏమన్నా మహా గుడి ఉందా లేకపోతే ఇంకొకటి ఉందండి, ఏమీ లేదు స్వామి. పక్కనే బారు, ఒక వైన్ షాపు. సాయంత్రం 5 గంటలకు మొదలైన తిరణాల పోలీసులు వచ్చి తన్ని ముయించేంత వరకు అది ఉంటుంది. వాళ్ళు కనుక రాకపోతే ఇంకా తెల్లవారులు మళ్ళీ పెళ్ళాలు వచ్చి తన్నేంత వరకు అది అలా ఉంటూనే ఉంటుంది. అలాగే ఏమైందంటే ఈ చార్వాకులు వీళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతములు వీటి వల్ల ఏమైంది అని చెప్పానంటే, ఇగో ఈ బ్యాచ్లు, ఇగో ఇప్పుడు మనకు ఘనత వహించిన సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇస్తోంది కదా, లివింగ్ రిలేషన్లు ఇంకొకటి ఇవి కూడా చెల్లుతాయి అని చెప్పనని. ఎవరు ఎక్కడైనా పడుకోవచ్చు, ఎవరికైనా కనొచ్చు, దానికి పెళ్ళే అవసరం లేదు, మొగుడే అవసరం లేదు. ఇంకొకటి ఇంకా అడ్వాన్స్డ్లో ఏంటంటే మగాడి పేరే అవసరం లేదు, పిల్లలకి తల్లి పేరు ఉన్నా చాలు. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత ఎవడైనా ఇప్పుడు కనుక్కుంటున్నారు లేండి, అది కూడా కనుక్కుంటున్నారు. అంటే తల్లి కూడా పొట్టలో పెట్టి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సర్వగసిలో అయినా కూడా అద్దెకిచ్చుకోవాలి, గర్భాశయాలు అది ఇంకా ఉన్నది కనుక. రేపు కనుక పిల్లల్ని పెంచడానికి కూడా ఈ ద్రోణ పాత్రలు అని అంటాం కదా మహాభారతంలో చెప్పినటువంటి, అలా పాత్రలు మనకు గనక వచ్చేసేస్తే ఇంకా హాయిగా తల్లి కూడా అవసరం లేదు.
ఎక్కడి నుంచో వీర్యం తీసుకుంటారు, ఎక్కడి నుంచో అండం తీసుకుంటారు, రెండింటినీ కలుపుతారు, ఓ తొట్టలో వేస్తారు, అది పెరుగుతుంది, వాడు పిల్లాడిగా ఉంటాడు, హాయిగా వాడు వస్తాడు. వాడికి ఇక అమ్మా నాన్న తెలియదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే తల్లి పేరు అదిగో తమిళనాడులో మొదలైంది. తమిళనాడులో పిల్లల్ని స్కూల్లోకి చేర్చాలి ఇది అని చెప్పానంటే తండ్రి పేరు అవసరం లేదు వాళ్ళకి, తల్లి పేరుతో అయినా సరే నువ్వు జాయిన్ చేసేయచ్చు. ఇదిగో ఇలాంటి రకములైనటువంటివన్నీ కూడా అంటే ఈ సమాజం ఎంత భ్రష్టు పట్టాలో అంతా ఎందుకు భ్రష్టు పడుతుంది అంటే ఈ చార్వాకాదులు, ఈ వేద బాహ్యులు, ఇటువంటి వాళ్ళు చెప్పటం వల్ల ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కనుక అతి ముఖ్యమైనది ఏమిటి అని అంటే ఇది పోనీ తగలబడిపోయేవాళ్ళని తగలబడియండి, వాళ్ళు ఎలా పోతున్నారు ఇదనంటే మళ్ళీ వస్తుంది ఇక్కడ ఈ చార్వాక సిద్ధాంతాలు, ఈ తాగుబోతులు, తిరుగుబోతులు, జోదరులు, దొంగతనాలు. ఇప్పుడు ఇవే కదా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వాడు మహానేత, వాడు ఇది అని చెప్పని అంటారు. అన్నీ బొక్కలే, అన్నీకే పోలీస్ కేసులే, అన్నీ ఇవే, వాడికి ఉన్నటువంటివి అన్నీ ఇదే. కనుక ఈ రకంగా కనుక మీరు తీసుకుంటే కనుక ఇది ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది. కనుక ఈ చార్వాకులు కానివ్వండి, బౌద్ధులు కానివ్వండి, వీరు కానివ్వండి, వాళ్ళు పూర్తిగా వాళ్ళు మతం కాదని ఇంకొకటని కాదు, వాడు ఆ ఒక్కటి కనుక వాళ్ళు తీసేస్తే వాళ్ళు కూడా హైందవ ధర్మంలోనికి రావచ్చు. వాళ్ళు వేదములను విశ్వసించి ఆ పరమాత్మ శూన్యం కాదు అని అనరా అంటే నేను అన్నాడు వాడు. వీడిని అరే నీకెందుకురా, నువ్వు విగ్రహారాధన చేయకపోతే మానేసేయి, విగ్రహారాధన చేసే వాళ్ళని చంపేస్తాము, వాటిని కూలగొడతాము అని అంటే నువ్వు రాక్షసుడు అవుతావురా అని చెప్పడంతో ఆగిన వాళ్ళు ఆగారు. లేదు బంగ్లాదేశ్ మాదిరిగా తణుకు చచ్చిపోతున్నాడు, ఇటు పాకిస్తాన్లోనే అంటే తినడానికి లేదు, ఏమీ లేదు, వాళ్ళదే మొత్తం కూడా రాజ్యం వాళ్ళదే ఉంది, అంతే అవుతుంది, అలాగే అవుతుంది. ఇక ఇరాను, ఇరాకు, ఇంకొకటి దాని దగ్గరికి వెళ్ళారనంటే ఇంకా బీభత్సం. ఆఫ్ఘనిస్తాను ఇంకా వెళ్ళారంటే ఇంకా బీభత్సం. కనుక ఇవన్నీ వృథా అయినటువంటివి. మతము అనేటువంటిది లేకపోతే ఇంకొకటి అవి పుడతాయి పోతాయి, ఎవడు అనుష్ఠానించకపోతే ఆ మతం అది పోతుందంతే. ధర్మము ప్రధానమైనటువంటిది. ఆ ధర్మము అనేటువంటిది వేద సంస్కృతి, అదే సనాతనమైనటువంటిది. అందరూ సనాతనం వాడెవడో గొట్టంగాడు బొడ్డోడు అనేవాడు వాడెవడు అని అంటే పేపర్లలో నుంచి వాటిల్లో నుంచి వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు వాడి ఇలాంటివి ఎన్నో కసుగాయలు రాలిపోయాయి, వచ్చాయి, పోయాయి. ఎవడు ఏం చేయలేనివంటే పోయి సనాతన ధర్మంతో పెట్టుకుంటే ఏమవుతుంది? ఏదో 4 ఓట్లు పడచ్చు, లేకపోతే ఇంకొకటి 5 ఏళ్ళు అధికారంలోకి ఉంటావు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకడు వస్తాడు, ఆ తర్వాత మళ్ళీ ఏదో దొంగలందరూ కలిస్తే మళ్ళీ నీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ దొంగలంతా వేరే చోటికి పోతే మళ్ళీ వాడు అధికారంలోకి వస్తాడు. ఇదే కదా జరుగుతుంది. కనుక ఈ విధమైనటువంటి చార్వాక్కు అధికారం అనేది సంపాదించేసుకో, వాడు చెప్పినవే ఇవన్నీ. కనుక వాటిల్ని పాటిస్తూ వాటిల్ని చేస్తూ ఉన్నందువల్ల వచ్చేటువంటి భ్రష్టుత్వాలు ఇవి. కనుక ఈ చార్వాక్ మతములు లేకపోతే బౌద్ధమైనటువంటివి ఇంకొకటి ఉన్నాయనంటే వాటిల్లో మంచి ఉన్నాయి, వాటిల్లో చెడు ఉన్నాయా ఇంకొకటి తీసి పక్కన పెట్టండి. కానీ నష్టమైతే అపారంగా ఉంటూ వచ్చింది. ఏమి ఆపారని, ఏం చేశారు, శాంతి 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 అని చెప్పనని ఏమీ లేదు.
నువ్వు చైనాకి వెళ్ళావు, బౌద్ధాన్ని అక్కడ స్థాపించావు, వాడు కంటికి కనిపించిన ప్రతిదీ వండుకొని తినేస్తాడు. వాడి ధాటికి ప్రాణి వదిలేసేయి. ఇక కనీసం పక్షి జాతులు, దాన్ని ఏమంటారు, వృక్ష జాతులు కూడా బతకడం కష్టమైపోతుంది. వాడు తినందంటూ ఏమీ లేదు, వాడి చేయని హింస అంటూ ఏమీ లేదు. కనుక శాంతి 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 అని చెప్పని, బుద్ధం శరణం గచ్చామి అని చెప్పని నువ్వు అన్నంత మాత్రాన అక్కడ ఉన్నటువంటిది ఏమి ఎందుకు అని చెప్పంటే దోషం అక్కడ ఉన్నది. వీటి వల్ల వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. అక్కడ మరీ కుక్కను చంపుకొని తినేసేటువంటి కొరియా వాళ్ళకంటూ ఏమీ లేదు కాబట్టి నువ్వు చెప్పింది వాళ్ళు విని వాళ్ళు ఎక్కడ ఇదో పెద్ద మతము, ఇదేదో ఇంకొకటి అని చెప్పని అనుకున్నారు వాళ్ళు. అలాగే ఈ చార్వాకులు కూడా తన్ని తగలేస్తే వాళ్ళు అక్కడికి పోతే మళ్ళీ ఇదిగో ఎప్పుడెప్పుడు మళ్ళీ భారతదేశం వద్దామా, ఇక్కడ మన సామ్రాజ్యాన్ని స్థాపిద్దామా అని చెప్పని అంటే, ఓహో ఇప్పుడు అద్భుతంగా వాళ్ళు మళ్ళీ ఇక్కడ రాణిస్తున్నారు. ఇది మనము మనస్సులో పెట్టుకొని ఒక ప్రామాణికంగా మనం ఉండదలిస్తే, ఉంటే, సాధన చేయగలిగితే కనుక ఈ ముఖ్యమైనటువంటివి ఇవి. అంటే ఏమిటి, ఎలా ఏర్పడ్డాయి ఇవి అనేటువంటిది. కనుక వీటి ఏవి మీరు అనేటువంటి ఈ మతముల్లో ఏవైనా వచ్చినా సరే, వేదమును అంగీకరించకపోయినా, అలాగే వేదవ్యాసుడు ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రములను అంగీకరించకపోయినా, మీరు స్థాపించేటువంటి మతములు రేపు లేకపోతే ఎల్లుండి నాశనం పోయేవే. ఇంత చేసినా సరే పెడసరంగా వాదించి ఇంకొక రకంగా చేసినంత మాత్రాన అవి నిలిచేవి కావు. ఎందుకని? నిలిచేది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ నిత్య స్వరూపుడు, నిత్యము, నిరహంకారము, నిర్వ్యయుడు. ఆయన వ్యయము లేనటువంటి వాడు, అవ్యయుడు. ఆయన నిర్వ్యయము, ఆయనకు వ్యయం లేదు. ఆయనకు అన్యనుడు, సర్వగతుడు, సర్వాత్మ, పరమాత్మ. ఆయన ఒక్కడు. ఆయనే ఈ జగత్తుగా ఉన్నాడు. అది చెబుతూ ఉన్నటువంటిది ఈ కూర్మ మహాపురాణంలోని ఈశ్వర గీత. ఎక్కడ ఎలా చెప్తోంది? విష్ణుమూర్తి పక్కనే ఉంచుకుని నేనే పరమాత్మను, ధర్మము ఒకటే. ఈ సృష్టిని నడపటం కోసము అని చెప్పని నేను కాలుడనయ్యాను, ఆయన పోషించేవాడయ్యాడు, ఇంకొకడు పుట్టించేవాడయ్యాడు, అంతే. కానీ నా నుంచి విష్ణువు వచ్చాడు, విష్ణువు నుంచి బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ దగ్గర నుంచి ప్రజాపతులు వచ్చారు, ప్రజాపతుల దగ్గర నుంచి దిక్పాలకులు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు. ఈ సృష్టి మొత్తం అనేటువంటిది ఇది మనకున్నటువంటిది మహాజ్ఞానాన్ని ఇస్తున్నటువంటిది. కనుక ఎవరు ఏ విధమైనటువంటి అవి ఈ ప్రమాణాలకు అంగీకరించి వాళ్ళు చెప్పిన కారణం చేత అవన్నీ కూడా మతములే. కనుకనే వాటిలన్నింటినీ కూడా హైందవ మతములుగా మనం అంగీకరించి వాటిని అన్నింటినీ కూడా ఈ విశిష్టాద్వైతమైనా, లేకపోతే ఆ ద్వైతమైనా, లేకపోతే చైతన్య మహాప్రభువుల వారి గౌరాంగ విధానమైనా, లేకపోతే రామకృష్ణ మఠం వారిదైనా, లేకపోతే ఈ ఇస్కాన్ వారిదైనా, ఇంకొకటైనా మనకు స్వల్ప విభేదములతోటి ఉన్నటువంటి ఇవన్నీ కూడా ధర్మాన్ని అంగీకరించి ఉన్నవి. అయితే వీరందరూ కూడా వారి వారి సాధనలను బట్టి వాళ్ళు మళ్ళీ ఉన్నటువంటి ఒకటే
సత్యాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. మార్గాలు వేరు అంతే. అయితే మూర్ఖత్వము ఇంకొకటి అని అంటే అది అక్కడి నుంచి వస్తుంది. అవి కూడా ఎక్కడి వరకు అని అంటే బయట ప్రపంచంలో ఉన్న తర్వాత భారతదేశానికి వచ్చారు అని అంటే మళ్ళీ ఈ సముద్రంలో కలవాల్సిందే వాళ్ళు. ఈ సముద్రంలో కలవాల్సిందే. ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఉండి వాళ్ళ సాధనలు అవి చేసుకుని మళ్ళీ ఆ పాయని తీసుకుని వచ్చి ఇందులో వీళ్ళు ఒక చిన్న వాగు లాంటి పాయ అన్నమాట. అది వచ్చి ఈ మహాసముద్రంలో మళ్ళీ కలిసి తీరవలసిందే. అదే ఈ ఈశ్వర గీతలో చెబుతున్నటువంటిది. ఇందాక ఒక యువకుడు అడిగిన మీదట ఇదిగో రేపటి నుంచి ఆ శ్లోకముల్లో స్వామివారి ఇదే చెప్పబోతున్నారు కూడా. ఎలా ప్రధానం అంటే ఏమిటి, ఎలా వచ్చింది ఇది, నేను ఎవరు అనేటువంటివి ఈ మూడవ అధ్యాయంలో 23 శ్లోకములు ఉన్నాయి. 9 శ్లోకములు చూసాము. మిగిలిన శ్లోకముల్లో అయిన 14 శ్లోకముల్లో కూడా స్వామివారు అసలు ఎలా ఏర్పడింది ఈ సృష్టి అనేటువంటిది, అహంకారం అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఎలా ఏర్పడింది అంటే ఈ ద్వైతం అంటే ఏమిటి, విశిష్టాద్వైతం అనేటువంటివి వాటికి ఎక్కడ ఉన్నది అనేటువంటివి ప్రమాణం ఇక్కడ చెప్తున్నారు. అవి ఇక రేపటి నుంచి స్వామి చెప్తాడు. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరుపాటి అనంతరామయ్య గారు మనకు అంగీకరించినటువంటి ఈ భాష్యము ద్వారా మనము ఆ జగత్ ప్రభువులు శంకరాచార్య స్వామి వారు అందించినటువంటి ఈ విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఈ కార్తీక మాసంలో తెలుసుకుంటున్నాము. రేపు కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ మహేశ్వరుని విభూతి అయినటువంటి ఈ జ్ఞానాన్ని రేపు కూడా ఇవ్వమని గురుదేవులను ప్రార్థిద్దాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.